ఒక రాజుగారు అడవిలో దారి తప్పి పయనిస్తూ ఒక పిల్లవాడిని చూసి నీవెవరు అని అడుగుతాడు. దానికి బదులుగా ఆ కుర్రవాడు నీవెవరో చెప్పు అని తిరిగి ప్రశ్నిస్తాడు. అప్పుడు నేను పలానా దేశానికి రాజుని అంటాడు రాజు. నేను కూడా రాజునే అన్నాడు ఆ పిల్లవాడు. ఏ దేశానికి ప్రశ్నించాడు రాజు. నాలో ఉన్న రాజ్యానికి చెప్పాడు పిల్లవాడు. నా రాజ్యంలో చైతన్యవంతులైన ప్రజలున్నారు, ఎన్నో జీవనదులున్నాయి, అభివృద్ధిని సాధించాలని అనుక్షణం తప్పించే మంత్రులున్నారు. మరి నీ రాజ్యంలో ఎవరున్నారు అడిగాడు రాజు. నా రాజ్యంలో చైతన్యం గల మంత్రి లాంటి మనస్సు ఉంది, అనేక జీవకణాలు జీవిస్తున్నాయి, నిరంతరం ప్రవహిస్తూ శరీరాన్ని ఉత్తేజపరిచే రక్తం ఉంది, అభివృద్ధిని సాధించడానికి అనుక్షణం తప్పించే ఆలోచనలు ఉన్నాయి. మీ రాజ్యంలో మీ ఆదేశాలను ఎవరైనా ధిక్కరించవచ్చు, కానీ నా రాజ్యంలో నా ఆదేశాలు ఎవరూ ధిక్కరించరు. నా దేశానికి నేనే సర్వాధికారిని అన్నాడు ఆ పిల్లవాడు. నిజానికి మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది, మన మనస్సు మనం చెప్పినట్లు నడుచుకుంటుంది. మనస్సును నీ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేటట్లు చేయగలిగితే నువ్వు రాజు అవుతావు, గొప్ప విజయాలు సాధించి సంపద కీర్తి గడిస్తావు, లేదా సామాన్యుడిగా మిగిలిపోతావు. మానవుడు సమర్థుడు, తన శక్తి సామర్థ్యాలతో దేనినైనా సాధించగలడు, ఎలాంటి కష్టమైన పనినైనా సఫలం చేయగలడు, ఎలాంటి దుర్భేద్యమైన విషయంలోనైనా విజయాన్ని సాధించగలడు. కానీ మానవుడు పిరికివాడు. గొప్ప పని చేయాలంటే భయం, పక్కవాడు నవ్వుతాడని భయం, పొరుగువారు హేళన చేస్తారని భయం, అపజయం కలుగుతుందేమోనని భయం. ఇలా భయాల కౌగిట్లో చిక్కుకొని ఏ పని చేయడానికైనా వెనుకంజ వేస్తుంటాడు. మీరు అలా చేయరని ఆశిస్తూ జై హింద్.